తల్లి లేకుంటే తండ్రి లేకుంటే ఎట్లా పుడతారు ఉమ్, అనేది ఈ లోకం ప్రశ్నిస్తుంది. అవును. కాబట్టి ఆ విధంగా చరిత్రలో రాయడం. ఈ కాలజ్ఞానంలో ఏముంది? ఉమ్, నేను అయోని సంభవుడను అంటే ఏ తల్లికి సీతాదేవి అయోని సంభవ, అవును. ఏ తల్లికి పుట్టలేదు ఆ తల్లి. ఉమ్, మరి నేను కూడా అట్లాగే అయోని సంభవుడినై. మరి దత్తాత్రేయులు అట్లాగే తల్లికి పుట్టలేదు, అంటే గర్భం నుంచి పుట్టిన పుట్టిన వారిని వాళ్ళు కాదు నేను కాదు. అని చెప్పి ఆయన కాలజ్ఞానంలోనే రాయబడి ఆయన ఉంది. వారు కూడా చెప్పింది అంతే. ఉమ్, అత్రి మహర్షికి వాళ్ళు ఎట్లా ముగ్గురు కూడా ఆ దత్తాత్రేయ నేను దత్తుడనైనాను, ఉహు. అంతేగాని వారికి నేను వారి దత్తుడను. గర్భంగా చేసి ఆ గర్భాన్ని తాల్చి పుట్టినటువంటి వ్యక్తి కాదు ఆ, దత్తాత్రేయులు. అట్లాగే వీరు కూడా. మరి ఇప్పుడు మళ్ళీ వీరభోగ వసంతరాయలుగా జన్మిస్తాను అని చెప్పారు. ఆ, ఆయనే వీరధర్మజగా ఇప్పుడు మాతాజీ అని చెప్పి మీరు మాతాజీ చెప్పారు. వచ్చారు. ఆవిడ ఎప్పుడు ఎలా? ఆ, ఎప్పుడు అనే గుర్తు చెప్పాడు, 5,000 తర్వాతనే, అప్పుడు కాలేదు. అవును. ఇది 5,000 తర్వాతనే జరుగుద్ది, వర్తిస్తుంది అన్నాడు. ఉమ్, ఎందుకు? అప్పటికి 5,000 అయిపోయింది. ఆ, అయిపోయిన తర్వాత 1914 నుంచి 18 వరకు మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. ఉమ్, 38 నుంచి 45 వరకు యుద్ధం వచ్చింది, రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. ఉమ్, ఆ యుద్ధాల్లో జన నష్టం అవుతుంది అన్నాడు. ఆ, పార్థివో పార్థివో భూప వ్యయో భూప క్షయంగత